ఈ 2026లో కూడా ఒక 4 ర్యాండమ్ ఆన్‌లైన్ కోర్సెస్ చేసి జాబ్ సంపాదించుకుందాం అనుకుంటే మాత్రం అది ఇంపాసిబుల్. వై? బికాజ్ జాబ్ మార్కెట్ అనేది చాలా టఫ్ కాంపిటీషన్‌తోను ర్యాండమ్‌గా ఒక 4 ఆన్‌లైన్ కోర్సెస్ చేసి నేను జాబ్ తెచ్చుకుంటాను అంటే ఈ 2026లో అయితే కుదరదు. అండ్ ఇక్కడ నేను చాలామంది జాబ్ సీకర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఫ్రెషర్స్ కావచ్చు చేసే చాలా మిస్టేక్స్ అవి చేయకుండా ఎలా ఉండాలి? ఏం చేయాలనేది నేను డిస్కస్ చేయబోతున్నా. సో, చాలామంది స్టూడెంట్స్ ఏంటి అంటే ఈవెన్ 5 ఇయర్స్ స్టూడెంట్స్ కావచ్చు, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు బీటెక్‌లో చాలా ర్యాండమ్‌గా ఒక 20, 30 కోర్సులు చేసేసి ఆ కోర్సెస్ అన్నిటిని మీ రెజ్యూమ్‌లో యాడ్ చేసుకుంటా ఉన్నారు. ఇలా ఏ కోర్స్ పడితే ఆ కోర్స్ చేస్తే జస్ట్ టైమ్ వేస్ట్ అవుతుంది తప్పితే యూజ్ ఏం ఉండదు. వై? బికాజ్ ఇలా ర్యాండమ్ కోర్సెస్ చేస్తున్నావు అంటే నీకొక క్లియర్ డైరెక్షన్ లేదు. అండ్ ఏ ఒక్క కోర్స్‌లో గూడా నువ్వు రియల్‌గా ఒక ప్రాపర్ స్కిల్ గెయిన్ అవ్వట్లేదు. 10 ర్యాండమ్ కోర్సెస్ చేస్తున్నావు. 10 ర్యాండమ్ కోర్సెస్‌లో గూడా కొంచెం కొంచెమే నేర్చుకుంటున్నావు. ఏ ఒక్క దాని మీద గూడా నువ్వు పూర్తిగా ఫోకస్ జేసి ఆ స్కిల్‌ని నువ్వు నేర్చుకోలేదు. రెజ్యూమ్ లుక్స్ ప్రౌడ్ బట్ ఎంప్టీ. రెజ్యూమ్‌లో చూస్తే స్కిల్స్ చాలా ఉంటాయి. ఇంటర్వ్యూలో క్వెషన్ అడిగితే మాత్రం నీకు ఏది రాదు. దిస్ ఈస్ కాల్డ్ రెజ్యూమ్ లుక్స్ ప్రౌడ్ అండ్ ఎంప్టీ. సపోజ్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, నువ్వు ఒక ఇంటర్వ్యూకెళ్ళినావు. నీ రెజ్యూమ్‌లో ఏముంది అంటే నీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సి వచ్చు, సి ప్లస్ ప్లస్ వచ్చు, జావా వచ్చు, పైథాన్ వచ్చు, డేటా సైన్స్ వచ్చు, ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ వచ్చు, అండ్ యూఐ యూఎక్స్ డిజైనింగ్ వచ్చు అని చెప్పేసి ఇలా చాలా స్కిల్స్ వేరే. సో, ఇప్పుడు ఇంటర్వ్యూ ఏమడుగుతాడు అంటే అన్ని కోర్సుల్లోకి సంబంధించిన క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంది. బట్ రియాలిటీ ఏంటి అంటే అవన్నీ కోర్సెస్ నీకు తెలుసు, వచ్చు అంటే ప్రాపర్‌గా గెయిన్ చేయలేదు నాలెడ్జ్ నువ్వు ఆ కోర్సెస్‌లో. అన్నీ ర్యాండమ్‌గా చేసుకుంటూ వెళ్ళావు. ఇంట్రడక్షన్, ఇంట్రడక్షన్, ఇంట్రడక్షన్ థాట్స్ ఇట్. నీకు బేసిక్స్ మాత్రమే అందులో వచ్చు. అందులో ఒక ప్రాపర్ స్కిల్ ఉన్న క్వెషన్ అడిగితే మాత్రం నువ్వు చెప్పలేకపోతున్నావు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఇంటర్వ్యూస్ మెనీ టైమ్స్ ఐ హావ్ సీన్. అంటే నీకు ప్రాపర్‌గా ఒక్క స్కిల్ అయితే రాదు. చాలా స్కిల్స్ వచ్చు బట్ ఏది రాదు. ఓకే. లైక్ దట్ నీ సిట్యుయేషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు రెజ్యూమ్‌లో అన్ని స్కిల్స్ చూసిన తర్వాత రిక్రూటర్ అడుగుతాను నిన్ను. నీకు ఏ స్కిల్ పర్ఫెక్ట్‌గా వచ్చు? అంటే దానికి నీ దగ్గర ఆన్సర్ ఉండాలి. వై? బికాజ్ యూ నో మల్టిపుల్ స్కిల్స్ విత్ జీరో నాలెడ్జ్. సో, దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ ఆ ఆప్షన్‌కి సరే ఏది పర్ఫెక్ట్‌గా వచ్చో చెప్పలేకపోతాడు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ రియల్లీ ఇన్ ఇంటర్వ్యూస్. సో, దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ మిస్టేక్? ర్యాండమ్‌గా ఇలా అన్ని కోర్సులు చేసే బదులు ఫోకస్ ఆన్ వన్ కోర్స్. ఓకే. ఎట్ ఎ టైమ్. ఏదైనా ఒక్క స్కిల్ పర్ఫెక్ట్‌గా అది డేటా సైన్స్ రిలేటెడ్ కావచ్చు, యూఐ యూఎక్స్ డిజైనింగ్ కావచ్చు, వెబ్ డెవలప్‌మెంట్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు. ఏదైనా ఒక స్కిల్‌ని ప్రాపర్‌గా చూజ్ చేసుకొని, ఆ ఒక్క దాని మీదనే ఫోకస్ చేసి డెప్త్‌లోకి వెళ్ళు. అప్పుడేమవుతుంది అంటే, నిన్ను ఇంటర్వ్యూలో ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు, నాకు ఈ స్కిల్ పర్ఫెక్ట్‌గా వచ్చని నువ్వు చెప్పుకోగలుగుతావు. ఓకే. సింపుల్. వాట్ ఐ యామ్ సేయింగ్ ఒక స్కిల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీదనే ఫోకస్ పెట్టాలి. మల్టిపుల్‌గా ర్యాండమ్‌గా స్కిల్స్ చేయకండి. దానివల్ల టైమ్ వేస్ట్ తప్ప ఇంకేమి ఉండదు అని చెప్తున్నాను. అండ్ ఆ సెలెక్ట్ చేసుకున్న ఒక్క స్కిల్ మీదనే 2, 3 మంత్స్ స్పెండ్ నో ప్రాబ్లమ్. గో టు ద డెప్త్. ఏ క్వెషన్ అడిగినా కూడా నువ్వు ఆ స్కిల్‌లో నువ్వు చేయగలగాలి. అండ్ ఆ స్కిల్ నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న ప్రాజెక్ట్స్, చిన్న చిన్న ఇంటర్న్‌షిప్స్ అవన్నీ కూడా ఆ కోర్స్‌కి సంబంధించినవే చేయండి. ఫోకస్ ఆన్ వన్ కోర్స్, వన్ స్కిల్ అండ్ డూ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అదే స్కిల్ మీద ఉండాలి. అప్పుడు మీకు ఆ స్కిల్‌కి సంబంధించిన జాబ్ ఖచ్చితంగా వస్తుంది. సో, ఫస్ట్ యూ చూస్ ద స్కిల్ విచ్ యూ వాంట్ అండ్ ఆ స్కిల్ మీద ప్రాజెక్ట్స్ చేయండి. సపోజ్ ఇఫ్ యూ హావ్ చూసెన్ డిజిటల్ మార్కెటింగ్ అనే స్కిల్‌ని నువ్వు చేస్తున్నావు. ఆ డిజిటల్
మార్కెటింగ్ మీద ఒక పోర్ట్‌ఫోలియో రెడీ చేసుకొని, ప్రాజెక్ట్స్ చేసి గిట్‌హబ్‌లోనో, లింక్డ్ఇన్‌లోనో నువ్వు పోస్ట్ చేస్తా. ఆటోమేటిక్‌గా నీ ప్రొఫైల్ ఇంప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా నీ రెజ్యూమ్ బిల్డ్ అవుతుంది. రెజ్యూమ్‌కి వెయిట్ యాడ్ అవుతుంది. అండ్ నువ్వు సెలెక్ట్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, డోంట్ ఫోకస్ ఆన్ మల్టిపుల్ స్కిల్స్. డూ వన్ skill with proper knowledge and action. Say it.